హలో రమ్య. ఎలా ఉందండి మీకు? గర్భ సంస్కార జాయిన్ అవ్వకముందు, అయిన తర్వాత? జస్ట్ నాకు టాకింగ్ టు ద బేబీ ఇన్ ద వూంబ్ అన్న కాన్సెప్ట్ మాత్రమే తెలుసు. లైక్ మాట్లాడాలి అని. ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? కంప్లీట్‌గా మాట్లాడాలి అన్నది సెషన్ ద్వారానే తెలిసింది. లైక్ మనం ఇలా టచ్ చేస్తూ, మాట్లాడుతూ చేసే ప్రతి పనిని వాళ్ళకి చెప్తూ చేస్తే వాళ్ళకి నచ్చుతది. లైక్ డైలీ స్టోరీస్ చదవడం కానీ, అలా ఇంతకు ముందు చెప్పినట్లుగా నాకు బ్రేక్‌గా అంటే ఒక ఇన్ఫర్మేషన్‌ని నాకు తెలిసినట్టుగా చేశా. ఇక మీరు చెప్పిన తర్వాత ఏంటంటే ఒక ప్రాసెస్‌లో ఓకే. ఇది ఇలా చేయాలి. ఇది ఇలా చెప్పాలి. ఇప్పుడు చెప్తే బావుంటది. లైక్ ఇలా చెప్తే బావుంటది అన్నట్టుగా పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాగా చెప్పొచ్చు ముందైతే. ఇప్పుడు లైక్ సమ్ కంప్లీట్ ప్రాసెస్‌గా జరిగింది. ఇది స్టెప్ బై స్టెప్ హార్ట్‌ఫుల్‌గా చేశాను అన్నట్టుగా అనిపించింది సెషన్స్ తర్వాత. మీకు బాగా నచ్చిన యాక్టివిటీస్ ఏమిటండి? డ్రాయింగ్స్ చేసినప్పుడు నాకు బా నచ్చేది. లైక్ మనం ఫస్ట్ స్టెప్ చేసినట్టు ఆరా క్లెన్సింగ్, బ్రీతింగ్ చేసి మీరొక టాస్క్ ఇస్తారు. అది కంప్లీట్ చేస్తూ అందరితో లైక్ ప్రెషర్‌లో కాకుండా ఇక్కడ కూడా ఒక ఫ్రెండ్స్ అయ్యారు. ఓకే. ప్యారలెల్‌గా అందరం చేసి, అందరం పోస్ట్ చేసి, పైగా అది చేస్తున్నప్పుడు మనం ఎట్లా ఫీల్ అయ్యామని డిస్కస్ చేసుకొని బా అనిపిచ్చేది. విజువలైజేషన్ కూడా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పారు. లైక్ ఫస్ట్ లైక్ గాడ్‌ని ఇమాజిన్ చేసుకొని బ్లెస్ చేస్తున్నట్టు అవన్నీ నిజంగా ఒక ప్లెజెంట్ ప్లేస్‌లో స్టార్టింగ్ కొంచెం అంత పర్ఫెక్ట్‌గా అయ్యేది కాదు. కొంచెం డిస్టర్బెన్స్ ఉండేది. తర్వాత ఒక ప్లెజెంట్ ప్లేస్‌లో కూర్చుంటే నిజంగా అలా అవుతుందా అన్న ఫీల్ వస్తది. బిఫోర్ మీకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? గర్భ సంస్కారాలు స్టార్ట్ అవ్వకముందు ఎమోషనల్‌గా గాని? అంటే అది సపోర్ట్ తీసుకోవడానికి లైక్ కొంచెం మనకి హెసిటేషన్ ఉంటది కదా! వాళ్ళని అడగొచ్చా? లేదా? అని. ఇంక సెషన్ తర్వాత మీరు ఇది సపోర్ట్ తీసుకోవాల్సిన టైం లైక్ ఏదైనా అనిపించినా మనం ఓపెన్‌గా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతదని మీరు కొన్ని క్లియర్‌గా చెప్పారు. సో, అది నాకు మంచిగా హెల్ప్ అయింది. సో, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం పక్కా సజెస్ట్ చేస్తాను. వేరే వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకోవాలనే చెప్తాను. బేబీకే కాదు మనకు కూడా పీస్‌ఫుల్‌గా ఉంటది. క్లారిటీ అవుతాయి. మీకు కూడా చాలా థాంక్ యూ అనురాధ గారు. లైక్ చాలా ఫేజెస్‌లో ప్రెగ్నెన్సీ ఫేజెస్‌లో మీ స్పీచెస్ గాని, యాక్టివిటీస్ గాని చెప్పడం గాని చాలా హెల్ప్ అయ్యాయి నాకు.